అంటే కొంచెం అనారోగ్య పాలయ్యారు, కొంచెం అనారోగ్యంతో ICU లో ఉన్నాడు. ఉన్నారు, ఇలా తెలుస్తూ ఉంటుంది కదా. అనారోగ్యంతో ఉన్నాడు కరెక్ట్. ఉమ్, కానీ బాధపడుతూ పాపం 3 సంవత్సరాలు ఉమ్, లేవలేక ఉమ్. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కానీ ఆయన మరణం గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. అంటే ఇలాంటి మరణమే ఎవరికైనా రావాలి, సేవలు చేయించుకుంటూ మంచాన పడి ఇలాంటిది వద్దు, పడుకున్నామా పోయామా ఇలాగే ఉండాలి అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు సార్. అందరితో తిట్టించుకొని ఈ అమ్మ ఈడు నా ప్రాణానికి పడ్డాడు, వీడిని ముడ్డి గడగాల్సి వచ్చింది, మూతి గడగాల్సి వచ్చింది, పండు దోమాల్సి వచ్చింది, ఈ అమ్మ ఎన్నాళ్ళరా నాయన ఈ చాకిరి అని మనల్ని ఈసడించుకోకముందే, అసహించుకోకముందే పోయిన జీవి ఎవరన్నా ఉంటే వాళ్ళు ధన్యజీవులు అని నేను అనుకుంటాను. అదే కోవలో 3 ఏళ్ల నుంచి మా అన్న బాధపడినా వాళ్ళు పట్టుకొని లేపితే లేచి కూర్చుంటూ కూర్చుండి కాళ్ళు నొప్పితో బాధపడ్డా, కానీ పోయేటప్పుడు మాత్రం నాతో సరదాగా మాట్లాడాడు, పిల్లలతో సరదాగా ఉన్నాడు డే అంతా. 3-4 రోజులైంది వచ్చి మనవాళ్ళు 2 కూతుళ్ళు అందరు ఇంటి నుండి ఉన్నారు, అందరిని చూసుకున్నాడు, మంచిగా భోజనం చేసిండు, కొంచెం పడుకున్నాడు, వెళ్ళిపోయాడు, బాయ్ కథ. సుమారు 10 ఏళ్ళు తేడా ఉన్న మీ ఇద్దరి మధ్య మనసులు మాత్రం సేమ్ సార్. అంటే అది భలే మ్యాచ్ అయినాయి. అంటే కౌంటర్లో ఒకరి మీద ఒకరు వేసుకోవడం, ఆ సరదాలు, ఆ దేవుడు చిలిపితనం. పెట్టిండు తమ్ముడు, దేవుడు కలిపిన జంటలం మేము. ఉమ్, దేవుడు మాకు అలా పెట్టిండు, ఉమ్, మమ్మల్ని అలా కలిపిండు. అసలు ఆయన ఎవరో నేనెవరో, ఆయనది వేరే ఊరు, నాది వేరే ఊరు, ఆయన విజయవాడ, నాదేమో ఇక్కడ వరంగల్, ఖమ్మం. ఉమ్, కనుక మేమెప్పుడు కలవల. ఆయన ప్రతిఘటనతో ఆయన స్టార్ అయ్యాడు, అంకుశంతో నేను స్టార్ అయినా. ఉమ్, మాకు అంటే స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమాలు, ఉమ్, మాకు మేము క్లిక్ అయిన సినిమాలు. మా ఇద్దరి మధ్య ఈ నటనా వయస్సు 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటుంది గ్యాప్. ఆయన ముందు సినిమా అని 10 ఏళ్ళ తర్వాత. ఉమ్, కనుక మాకు ఎక్కడ ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయన తెలియదు. బొబ్బిలి రాజా ఫస్ట్ కాంబినేషన్. ఉమ్, అప్పుడు అంతకుముందు ఆయన సినిమాల్లో చూస్తున్నా కాబట్టి నా పెళ్ళంటే అవన్నీ ఇవన్నీ మేము నేను ఆయన ఎవరో నాకు తెలుసు, కానీ నేను తెలియదు. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి ఉమ్, ఉద్యోగం నుంచి 1వ సినిమా, 2వ సినిమా, 3వ సినిమాతో నేను హిట్ కొట్టాను, నాకు మంచి బ్రేక్ వచ్చింది. 5 రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాను అంకుశం రిలీజ్ అయినాక. ఉమ్, ఓ బ్రహ్మాండంగా షూటింగ్లు జరుగుతున్నాయి. ఒక 10-20 సినిమాల తర్వాత బొబ్బిలి రాజా నాకు. ఉమ్. కనుక ఆ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాము. మామగారు నుంచి ఇక మా బంధం బాగా గట్టిపడిపోయింది. ఇక మేము ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేని పరిస్థితి. అసలైతే నాతో ఈక్వల్ క్యారెక్టర్ వేశాడు, నేను దన్యాను కరెక్ట్, నన్ను లాస్ట్లో దన్యాడు. అట్లా కాదు, బాగా చేసావంటే బాగా చేసావు, నువ్వు బాగా చేసావంటే నువ్వు బాగా చేసావు అనుకున్నాం. కాకపోతే అప్పటి సినిమాల్లో ఏంటంటే ఆయన ముందు ఒక 5 సార్లు 6 సార్లు తన్నినా లాస్ట్ తన్ను ఈజ్ ఈక్వల్ టు 6 తన్నుడు. అంటే మీరు రివెంజ్ తీసుకునే సీన్ ఉంటుంది సరదాగా. చాలా దానికోసం ఆడియన్స్ కూడా ఎగరగా వెయిట్ చేసేవారు. అప్పుడు దాకా ఆయన తంతు ఉన్నప్పుడు ఒక సైడ్ ఉంటారు కదా, మీరు ఎప్పుడు తంతారని వెయిట్ చేసి లాస్ట్లో తన్ని. దీని మీద ఏమన్నా సరదా సంభాషణలు జరిగేవి సార్ సెట్స్లో మీరు మాట్లాడుకునేటప్పుడు? అబ్బే అదేం లేదు, లాస్ట్ నేను తంతాను నా టైం వస్తుంది అని చెప్పి మీరు సరదాగా అనడం అట్లా కాదు. కానీ ఎప్పుడన్నా కాలు తగిలినా లేకుంటే ఏదన్నా తగిలినా కూడా నెక్స్ట్ నేనున్నా జాగ్రత్త అనేవాడిని. అమ్మ నా కొడుకు నువ్వు కొట్టిన కొడుతారు అనేవాడు. నేను కొట్టేటప్పుడు మరి ఇప్పుడు దెబ్బ తగిలితే నాకు సంబంధం లేదు, అట్లా బ్లాక్మెయిల్ చేసేవాడిని. అట్లా మేము సరదాగానే ఉన్నాం తప్ప ఎంతమంది మాకు గొల్లాలు పెట్టినా, ఎంతమంది విడిపోవాలని చూసినా మేము విడిపోలేదు. చాలామంది మా జంట విడదీయాలని చూశారు, ఎవడి వల్ల కాలేదు. ఇప్పుడు RRR సినిమా వస్తే ఇప్పుడు అందరూ గొప్పగా చెప్పుకున్నారు సార్. యాక్చువల్లీ ఒక ద్వయం గురించి, ఒక డియో గురించి, మీ గురించి అప్పట్లో మీరిద్దరూ సినిమాలో ఉన్నారంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగబడి కొనేవారు అని చెప్పి మేము వినేవాళ్ళం. సార్ ఏ సినిమాకి మీరు అది అంటే బలంగా వినిపించిన వార్త ఉంటుంది కదా సార్, అంటే మీరే వింటారు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డం, మీరు యాక్ట్ చేస్తున్నారు కలిసి అంటే ఏ సినిమాకి ఎక్కువ సార్? ప్రతి సినిమా, ప్రతి మామగారి కా నుంచి ఉన్నారా అమ్మ ఏ ఫోటో ఉంది, ఉన్నాడు అంతే. అంతేగాని ఇది ఎక్కువ అది తక్కువ, దానికి కొన్నారు దీనికి అని లేవు, ఇది వద్దన్నారు, ఇవి లేవు మాకు. మామగారి నుంచి హిట్ పేరు
హిట్ జంట అంతే. ఈ డైలాగ్ బాగుంది, ఈ డైలాగ్ బాగలేదు, ఇళ్ళ బాగా చేసారు, ఇళ్ళ బాగా చేయలేదు, అవి లేవు మాకు. ఎరగదీశారా, భలే చేశారు అంతే. అట్లే పడకపోయినాం. అంటే నిజంగా సొంత స్నేహితులు, ఐ మీన్ ప్రాణ స్నేహితులు, సొంత అన్నదమ్ములు ఉంటే ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతూ ఉంటారు. మీరు సినిమాల్లో తర్వాత వచ్చి ఉండొచ్చు, రాజకీయాల్లో మీరు పై చేయి ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని చూసి మోటివేట్ అవ్వడం, ఒకరినొకరు సరదాగా. మోటివేట్ కాదండి, పొడి చేయాలనుకున్నాడు, చేశాడు. అంటే మీరే ఇన్స్పిరేషన్ అంట కదా, అది దానికి కూడా. అంటే మీరు ఉన్నారు, మీరు గన్ మ్యాన్లు వస్తున్నారు, మీరు కూడా పోటీ చేస్తారు అవ్వాలనుకున్నాడు, అయిండు. కానీ సాధక బాధకాలు తెలుసుకున్నాడు మనిషి. కానీ నేను దాని కథ ఏంటో తెలుసుకోవాలనుకున్నాను, ఉన్నా, అంతే తేడా. సో ఇప్పుడు చాలామంది కోట శ్రీనివాసరావు గారి నటన గురించి పెద్ద పెద్ద ఉద్దండులు అది ఒక్కొక్క మాటలు చెప్తూ ఉంటారు. అంటే ఆయన పాత్రని, ఐ మీన్ ఆయన వెకేట్ చేసిన ఆ పాత్రని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు అని చెప్పి మీరేం చెప్తారు నటన పరంగా? ఆయన 100% కరెక్ట్. అది చెప్పేది ఏ క్యారెక్టర్ అయినా, ఎలాంటి క్యారెక్టర్ అయినా, ఎంతటి క్యారెక్టర్ అయినా అందులో దూరి ఈవెన్ ఆలితో సరదాగాలో కూడా ఒక మాట చెప్పారు ఆయన. అంటే ఈ తన్నుల గురించి అయితే పెద్ద అనుకుంటాం కానీ నేను తన్నకు ముందే జస్ట్ టచ్ అవగానే మొత్తం రియాక్షన్ మనోడే ఇచ్చేవాడు, దానివల్ల నేను ఇంత సక్సెస్ అయ్యానని చెప్పి దాని పేరు ఏంటి? నటన. మేము పర్ఫెక్ట్గా నటించాం కనుక, టైమింగ్లో నటించాం కనుక, ఏ డైలాగ్ చెప్పినా సూటబుల్గా ఆహా అంటే చెప్పాం కనుక హిట్ అయినాయి మా క్యారెక్టర్. అందుకనే అదొకటి ఉండి మేము ఒకటి చెప్పి, అసలు నా ఎక్స్ప్రెషన్ ఒకటి ఉండి డైలాగ్ ఒకటి చెప్తే మేము హిట్ పేరు ఎందుకు అవుతాం కాంగ్లా. సో ఇందాక మీరు ఒక మాట అన్నారండి, అంటే చాలామంది విడగొట్టడానికి ట్రై చేశారని. అంటే ఆ రోజుల్లో మీడియా కూడా ఉంది కాబట్టి రకరకాల మీ మీద రకరకాల చెడు వార్తలు కూడా రాసి ఉండొచ్చు. కానీ ఒక విషయం అయితే పాపం మీ ఇద్దరికి పాపం సిమిలర్గా జరిగింది, ఏంటంటే కుమారుడు చనిపోవడం. సో ఆ టైంలో ఒకరితో ఒకరు అంటే ఎలా ధైర్యం ఇచ్చుకున్నారు సార్? అంటే ఈ చిన్న గ్యాప్లో మీరు ఆయనతో మీకు మాట్లాడుకున్న ధైర్యపు మాటలేంటి? మామూలుగానే పెద్ద ఎప్పుడో జరగలేదు కదా, మా ఊడు చనిపోయాడు, ఆయన గ్యాప్ పెద్దగా లేదు, 5-6 నెలలు గ్యాప్. నేను తేరుకునే లోపు ఆయన కూడా చనిపోయాడు కనుక మేము ఖాళీగా కూర్చుంటే మాకు ఇవన్నీ గుర్తుకొచ్చి మేము ఒకడు ఏడిస్తే ఒకడు ఓదార్చుకోవటం, ఒకడు అట్లా ఉండునేమో. మేము యాక్టింగ్ పరంగా గ్యాప్ ఏది మాకు, రెస్ట్ ఏది మాకు, కనుక మేము ఎవరు బిజీగా ఉండేవాళ్ళం. కాబట్టి మాకు జ్ఞాపకాలు, అయ్యో నా కొడుకుంటే ఇవన్నీ లేవు మాకు. దంచుడేనా అందులో మాది కాదుగా నటించేది, ఆ క్యారెక్టర్. మేము ఆ క్యారెక్టర్లో ఉండేది కనుక ఈ క్యారెక్టరుకు సంబంధించిన బాధలు, లోపాలు గత రాలేదు. బాబుమోహన్గా నేను అక్కడ ఉంటే వచ్చునేమో, నా ఇంటి గురించి తలంచుకుంటే వచ్చునేమో, కానీ నేను అట్టగా ఆ క్యారెక్టర్ స్వభావం, ఆ క్యారెక్టర్ అక్కడ మంచోడా చెడ్డోడా, వాడిని గోతులు తీస్తున్నాడా, ఇక నీ చిక్కులు కలబెడుతున్నాడా, ఈయన గిచ్చుతున్నాడా, అందులో ఇమిడిపోయి ఉండటం వల్ల మా మనసు, మా ఈ దృష్టి మాకు మా ఇంటిది గుర్తురాలేదు.